సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ నుంచి. ఇక్కడ మా దగ్గర ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, మేము అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక సంవత్సరంలో 500 కేసులు చేశాము. అందులో మా యూరాలజీ డిపార్ట్మెంట్వి 100 కేసులు అయినాయి. నిన్ననే 100వ కేసు పూర్తి చేశాము. దానివలన ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము. మేమన్నీ చాలా కష్టమైన, క్లిష్టమైన, డిఫికల్ట్ కేసెస్ ఇవన్నీ కూడా రోబో వలన చేయగలిగాము. ఎందుకంటే దీనిలో మ్యాగ్నిఫికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 10x అంటాం, 10x మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అన్నమాట. అంటే మామూలు కంటితో చూసేదానికంటే 10 ఇంతలు బాగా ప్రిసైజ్గా చూడగలుగుతాము. సో దానివలన ఏంటంటే 3D కూడా ఉంటుందన్నమాట. ఆ 3D వలన కూడా మనకి ఏంటంటే మన కంటితో చూసినట్టుగానే సర్జరీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, అందరూ పేషెంట్స్ అనుకునేది రోబో అంటే రోబో ఆపరేట్ చేస్తుందని. అట్లా కాదు, అది సర్జనే ఆపరేట్ చేస్తారు. ఏంటంటే పేషెంట్ దగ్గర నిలబడకుండా పక్కన కన్సోల్ మీద 2 ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఆర్మ్స్ని సర్జన్ పట్టుకొని మూమెంట్ చేసుకుంటా ఆపరేషన్ చేస్తాము. దాంట్లో అంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఒక చోట కూర్చొని చేస్తాం కాబట్టి గంటలు నిలబడి ఫెటీగ్ అంటాం, ఆ టైర్డ్నెస్ అనేది ఉండకుండా ఒక చోట కూర్చొని 4-5 గంటలు చేయడం వేరే, నిలబడి 4-5 గంటలు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనిలో ఏంటంటే సర్జన్ ఎక్కువ టైర్డ్ అవ్వడు. రెండోది ఏంటంటే, కొంతసేపు అయిన తర్వాత ట్రెమర్ వస్తుంది చేతికి, హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. ఆ ట్రెమర్ని అంతా కూడా ఈ రోబో తీసుకొని లోపల మాత్రం ట్రెమర్ లేకుండా మాతో సర్జరీ చేయిస్తుంది. కాబట్టి పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది ఏంటంటే, సూచరింగ్ ఏదైతే సూచరింగ్ ఉందో ఆ సూచరింగ్ లాప్రోస్కోపీలో సరిగ్గా రాదు. ఎందుకంటే అది అన్ని యాంగిల్స్లో తిరగలేము కాబట్టి. అందులో రోబోలో ఏంటంటే దాన్ని యాంగిలేషన్ చాలా ఈజీగా తిరుగుతుంది. కాబట్టి మాకు సూచరింగ్ కూడా చాలా ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. దీనివల్ల పేషెంట్స్ రికవరీ అదంతా చాలా బాగుంటుంది.